సంక్రాంతి హడావిడి అయిపోయింది కదా. ఇప్పుడు తెలంగాణలో మేడారం జాతర జరగబోతుంది. సమ్మక్క సారక్కల జాతర జరగబోతుంది. మేడారం జాతర అనగానే ఒక కుంభమేళాలాగా జరుగుతుంది. ఎన్నో లక్షల మంది ఆ సమ్మక్క సారక్కల్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు. బెల్లాన్ని బంగారంగా చెప్పి వాళ్ళ మొక్కులన్నీ తీర్చుకుంటూ ఉంటారు. కిలోల బంగారాన్ని అమ్మవారికి కానుకగా ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరకి గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28, 29, 30, 31 ఈ 4 రోజులు కూడా సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. అయితే తెలంగాణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల నుండి బస్సుల్లోనే కావచ్చు, ఎడ్ల బండుల పైన, ట్రాక్టర్ల పైన, ఈ సొంత వెహికల్స్ పైన, కారుల్లోనూ ఇలా ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా గద్దెల్ని ఏర్పాటు చేసి అక్కడ ఇంకా ఏ సదుపాయాలు కావాలో భక్తులకి ఇబ్బంది కలగకుండా అన్నిటినీ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే రోజుకి 1,00,000 మంది భక్తులు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ఇన్ని లక్షల మంది మేడారం అమ్మవారి దర్శనానికి వస్తున్నారు అని అన్నప్పుడు మనం ఎంత క్రమశిక్షణతో ఉండాలి. గవర్నమెంట్ చేయాల్సిన ఏర్పాట్లన్నీ గవర్నమెంట్ చేస్తుంది, కానీ జనాల్లో కూడా కొంచెం అవగాహన కల్పించాలి. జనాలు కూడా ప్రతి విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం వెళ్ళాము అని అంటే ఎదటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు. మన వల్ల వెనకాల ఉన్న వాళ్ళు బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. మరి అలాంటప్పుడు మనం ఎంత క్రమశిక్షణగా ఉండాలో కొన్ని విషయాల్ని మనం కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మేడారం జాతర అనగానే సొంత వాహనాల్లో వెళ్తూ ఉంటారు. మరి ఇన్ని లక్షల మంది అని అంటే ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందనేది మనందరికీ తెలుసు. మామూలుగా సంక్రాంతికి ఊర్లకు వెళ్ళిన వాళ్ళకి ఈ టోల్ గేట్ల దగ్గర, మెయిన్ రోడ్డు, హైవేల మీద ఎంతెంత ట్రాఫిక్ జామ్ అవుతుందో మనం చూస్తున్నాం. మరి అలాంటి ప్లేసుల్లో కూడా మరి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండాలని అంటే ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎడ్ల బండ్ల పైన వాటిపైన వెళ్ళే వాళ్ళు స్లోగా వెళ్తుంటారు. లేదనంటే పక్కన ఎక్కడో చోట వాహనాలు ఆపి అక్కడ మనం వండుకొని తిందాంలే, లేకపోతే ఇక్కడ కాసేపు ఆగుదామని అన్నట్టు అక్కడ కనుక ఏదైనా ఒక్క వాహనం ఆగిందనుకోండి, మిగిలిన వెనకాల ఉన్న 100లో వాహనాలు ఆగిపోతాయి. మరి అందరూ ఇబ్బంది పడినట్టే కదా. అందులో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఉంటారు, పాపం అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటారు. అందరూ కూడా మొక్కులు తీర్చుకోవడానికి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు మన వల్ల వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని అంటే మరి అది చాలా తప్పే కదా. కాబట్టి ఇలాంటి విషయాలు కూడా ఆలోచించుకోండి. మనం వెళ్ళినప్పుడు ఎంత చక్కగా ఉందో మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే శుభ్రంగా ఉంచాలి. మనం చెత్త అంతా తీసుకువెళ్ళి ఆ జాతరలోనూ అడవిలోనూ పాడేసాం అనుకోండి, అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళి మనం అంత చెత్త పాడేస్తే అదంతా క్లీన్ చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? ఇన్ని లక్షల మంది ఎంత చెత్తను పాడేస్తారు. దాని గురించి ఎవరన్నా ఆలోచించారా? వాటర్ బాటిల్స్, తినేసిన విస్తరాకులు, తాగిన క్వార్టర్ బాటిళ్ళు, బీర్ సీసాలు, ఇంకా ఒకటి కాదన్నమాట, ప్లాస్టిక్ కవర్లు, కొబ్బరి చిప్పలు అన్నీ తీసుకొచ్చి అక్కడ పాడేసి చక్కగా మీరు అన్నీ సర్దుకుని వచ్చేస్తారు. వాటిని అన్నిటినీ క్లీన్ చేసేది ఎవరు చెప్పండి? ఎంత మున్సిపల్ కార్మికులు క్లీన్ చేసినా కూడా వాళ్ళు మనుషులే కదా. మనం పాడేసిన చెత్త అంతా పాపం వాళ్ళకి తీయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మనం ఒక వనదేవత దగ్గరికి వెళ్తున్నామనంటే ఆ అడవినంతా కూడా శుభ్రంగా ఉంచాలి. ఇప్పుడు శ్రీశైలం వెళ్తున్నాం, అక్కడ ముందే చెప్తారు ఎంట్రన్స్లోనే, మీరు ప్లాస్టిక్ కవర్లు వేయొద్దు, జంతువులకి ఏది పెట్టద్దు, వాటర్ బాటిల్స్ కూడా వేయొద్దు అని చెప్తారు. కానీ ఒకవేళ ఎవరన్నా వేశారంటే ఎప్పటికప్పుడు అక్కడ చెకింగ్ చేసి ప్లాస్టిక్ని అంతా కూడా ఏరేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏ జంతువులన్నా వాటిని తింటే వాటికి హాని కలుగుతుందన్న ఉద్దేశంతో ప్లాస్టిక్ అనేది అసలు ఆ శ్రీశైలం అడవిలోకి అక్కడికి తీసుకుని వెళ్ళనివ్వరు, పడైనెవరు. ఇక్కడ కూడా ఒక వనదేవత దగ్గరికి వెళ్తున్నప్పుడు, సమ్మక్క సారలక్క అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం కూడా అంతే భక్తి శ్రద్ధలతోటి వెళ్ళాలి. అలాగే అంతే శుభ్రంగా ఉంచాలి. ఇన్ని లక్షల మంది అక్కడికి వస్తున్నారు అని అంటే ఎప్పుడు కూడా ఉండే పెద్ద సమస్య ఏంటంటే ఈ చెత్త. ఈ చెత్తని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు పడేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విషయంలో మాత్రం ఎవరికి వాళ్ళే గుర్తుంచుకోండి. మీరు ఏదైనా చెత్త పాడేయాలనుకున్నప్పుడు చక్కగా కవర్లో వేసుకుని ఎక్కడ డస్ట్బిన్ కనబడితే అక్కడ డస్ట్బిన్లో వేయండి, ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు. మనలాగే ఎంతోమంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే టాయిలెట్స్ విషయంలో, టాయిలెట్స్ కూడా గవర్నమెంట్ కల్పించిన వాటిలోకే వెళ్ళి వాడుకోండి. అలాగే ముందు నీళ్లు పోసి చక్కగా నీట్గా ఉంచండి. మన పని మనకు అయిపోయింది కదా, వెనకాల ఏమైతే మనకేంటని ఇలా నిర్లక్ష్యంగా మాత్రం ఉండకండి. మీరు అలా వదిలేసి వెళ్ళారు అని అంటే అక్కడ శుభ్రం చేసేవాళ్ళు ఎవరు? ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మన ఇంట్లో ఉన్న టాయిలెట్లను మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మరి అలాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు కూడా అంతే శుభ్రంగా ఉంచాలి కదా. ఈ వచ్చిన వాళ్ళకి సరిగ్గా తెలియదు, అవగాహన కల్పించాలని అంటే అక్కడ ప్రతిదీ చెప్తూనే ఉంటారు మైక్లో, ప్రతిదీ కూడా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత అందరికీ అన్ని విషయాలు తెలుసు, ఎవరు తెలియని వాళ్ళు అంటూ లేరు. కానీ టాయిలెట్లు కూడా క్లీన్ చేయమని ఎవరు చెప్తారు చెప్పండి? ఇలాంటి విషయాల్లో కూడా భక్తులందరూ అర్థం చేసుకోండి. మనం ఒక దేవాలయానికి కానీ ఇలా అడవి ప్రాంతంలోకి వెళ్ళినా, మనం అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళినా ముందు శుభ్రత చాలా ముఖ్యం.
ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అమ్మవారి దర్శనం అయిందా, బంగారం సమర్పించామా, బాగా దర్శనం చేసుకున్నామా, అక్కడ కూర్చుని వండుకొని తిన్నామా, తాగామా, తిన్నామా, వెళ్ళిపోయామా, ఇదే చూసుకుంటారు తప్ప మన వల్ల వెనకాల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఎవ్వరూ ఆలోచించరు. కాబట్టి భక్తులు ఎవరైతే వెళ్తున్నారో అందరూ క్రమశిక్షణగా ఉండండి. ఒక లైన్ అని పెట్టినప్పుడు లైన్లోనే వెళ్ళండి. అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు అక్కడ తప్పిపోయే వాళ్ళని ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం కూడా పోలీసులు చెప్తూనే ఉంటారు, మీ పిల్లలు జాగ్రత్త, పిల్లలు చెయ్యి వదలకండి అని. అయినా సరే పిల్లలు అక్కడ తప్పిపోతూ ఉంటారు. మళ్ళీ పోలీసులు వెతుకుతారు, పిల్లల్ని తల్లిదండ్రులకు అప్పచెప్తారు. ఇలాంటి సంఘటనలు కూడా మనం చాలా చూసాం. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వెళ్ళే వాళ్ళందరూ మెడిసిన్స్ అంటే వృద్ధులు కానీ అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, షుగర్ టాబ్లెట్లు, బీపీ టాబ్లెట్లు, ఇలా ఏదైనా మనకు అత్యవసరమయ్యే టాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళండి. అక్కడ సడన్గా అంటే దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఎవరికి కావాల్సిన మందులు వాళ్ళు రెడీగా పెట్టుకుని వెళ్ళండి. మీ ఇంట్లో మీరు వండుకుంటే ఎంత శుభ్రంగా వండుకుంటారో అలాగే చక్కగా అక్కడ అంతా వండుకున్న తర్వాత కూడా క్లీన్ చేసి విస్తరాకులు ఏది బయట కనబడకుండా చెత్తలో పడేసి మళ్ళీ అలాగే క్షేమంగా ఇంటికి తిరిగి రండి. ఇప్పటికే రోజుకి 1,00,000 మంది వెళ్తున్నారని అంటే 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లో మరి ఎన్ని లక్షల మంది భక్తులు వెళ్తారు? ట్రాఫిక్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు మాత్రం ఆపకండి. ఈ విషయాలన్నీ పోలీసులు ఎక్కడికక్కడ చెప్తూనే ఉంటారు. సమ్మక్క సారలమ్మని దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి క్షేమంగా తిరిగి రండి.